ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మారేటట్టు కనబడతాడు. ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చేలాగానైతే కనబడతలేదు. ఒకవైపు భుజానికి శస్త్రచికిత్స చేసుకొని డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటే ఆయన మాత్రం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరొక వైపు రాజకీయ పరంగా కార్యక్రమాలు పాల్గొంటూ, మరొక వైపు అధికారికంగా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆయన భుజానికి గాయమైనా కూడా అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నా కూడా ముఖ్యంగా కుంకి ఏనుగులు ఏవైతే ఉంటాయో ఆ కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా ఆయన మంగళగిరిలో ఘన స్వాగతం అయితే వాటికి పలకడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఏనుగులకి ఆహారాన్ని కూడా స్వయంగా ఆయన తినిపించడం జరిగింది. ఆ కుంకి ఏనుగులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడం కూడా జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రైతులను దృష్టి పెట్టుకొని పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడ పంట నష్టం ఎక్కువ జరుగుతుంది, అడవి ప్రాంతం కాబట్టి ఒడిస్సా నుంచి అక్కడికి ఏనుగులు తరచూ వస్తూ ఉంటాయి, పంటను నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పంట నష్టపోకుండా రైతులని గట్టెక్కించాలి, రైతుకు ఏదైనా అండగా నిలబడాలి. సంవత్సరం పాటు వాళ్ళు పడే శ్రమ, ఆ శ్రమ వల్ల పంట చేతికి రాకుండా నష్టపోతూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రైతుల కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతో ఈ కుంకు ఏనుగులను మొన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మంచితనంగా ఆయన మాట్లాడి వాళ్ళను కూడా మెప్పించి కుంకి ఏనుగులను ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం అనేది నిజంగా ఆయన చిత్తశుద్ధి మనకు కనబడుతుంది. మరొక వైపు తన పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ దాకా 12 ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించాలనే లక్ష్యంతో ముఖ్యంగా పార్టీ నిర్మాణమే చేస్తారు. ఆ పార్టీ ఇంకా ఏం కమిటీలు వేయట్లేదని చెప్పి కార్యకర్తలు గత 10-12 ఏళ్ళుగా ఎదురు చూస్తారు. వాళ్ళందరి ఆ ఆశలకి, ఆలోచనలకి అయితే ఒక రూపుదిద్దుతుండు పవన్ కళ్యాణ్ గారు. స్వయంగా 36,000 అప్లికేషన్లు వచ్చినాయట పార్టీ కార్యకర్తల నుంచి. దాదాపుగా 36,000 అప్లికేషన్లు 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి పర్యవేక్షిస్తుండు. ఒక్కొక్క ఫామ్ని చదివి వాళ్ళు ఎవరైతే ఆ పవన్ కళ్యాణ్ గారు చూస్తారా చేస్తారా అనుకునే వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాటిని పరిశీలించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేతికి గాయమైంది, ఒక దిక్కు ప్రభుత్వం తరపున కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాడు, పార్టీ పరంగా ఏం చేయాలి, పార్టీ నిర్మాణాన్ని ఎట్లా బలంగా తీసుకోవాలని చెప్పేసి ఆయన మాటల్లో కాదు, ఈసారి పార్టీ నిర్మాణాన్ని గ్రామానికి తీసుకోవే విధంగా కష్టపడ్డ వాళ్ళందరికీ గుర్తింపించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్వయంగా మనం చూస్తున్నాం. ప్రతి పేపర్ని, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని ఆయన చూస్తున్నాడు. ఎవరు ఏంది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏందని చెప్పి ఆయనే దగ్గరుండి చూసుకుంటుండంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి సీరియస్గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని గుర్తించే దాంట్లో భాగంగానే ఆయన అయితే అడుగు పెట్టిండు. ఈసారి పార్టీ నిర్మాణం ఎక్కడ, పార్టీ అసలు ఉందా, పార్టీ కమిటీలు ఉన్నాయా, పార్టీ అసలు లేనే లేదని ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. అసలు పార్టీ ఎక్కడదని చెప్పి మాట్లాడితే ఆయన గెలుపుతోటి సమాధానం చెప్పిండు. అసలు 100% స్ట్రైక్ రేట్ తోటి దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టిస్తే ఈ రోజున కమిటీల గురించి మాట్లాడుతున్నారు. నిజమైన కరుడు కట్టిన వాళ్ళని పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తూ పార్టీని అసలు ఎంత బలంగా తయారు చేస్తున్నది ఆయన నిబద్ధత చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మరొక వైపు కుంకి ఏనుగులను తీసుకొచ్చి రైతులకి నిజంగా నేనున్నాను మీకు అండగా, మీ పంట నష్టం కాకుండా అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుండు. ఆ ఏనుగులను తీసుకొస్తే పంట నష్టపోకుండా ఉంటుందని కొంతమంది మాట్లాడతారు కదా, దాని రిజల్ట్ అనేది మీకు త్వరలోనే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఏ పని చేయడు, చేసిందంటే చాలా చిత్తశుద్ధితోటి, చాలా నిబద్ధతతోటి, చాలా రైతుల మీద కానీ మిగతా వాళ్ళ ప్రజల మీద కానీ ప్రేమతోటి చేస్తాడు. ఆయన ఒక రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆయన మాటల్లో ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఇట్నే ఎగతాలు వేసాడు, ఈ కుంకి ఏనుగులను తీసుకొస్తే కూడా అట్నే ఎగతాలు వేస్తుండు. ఖచ్చితంగా ఈ తర్వాత మీకు సమాధానంగా కుంకి ఏనుగులు నిలవబోతున్నాయి, దానిలో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా దానిలో నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనను ఎవ్వరూ ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఆరోగ్యం అసలు ఏంటంటే చెయ్యికి అంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం నిలుస్తుండగా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నా తరపున సెల్యూట్.